ఈ యొక్క ఎందుకంటే బయటికి త్వరగా వెళ్ళాలి అనే ఒక అభిప్రాయం, బయటికి వెళ్ళకూడదు ఇలాంటి కార్యక్రమాలను విడిచిపెట్టి. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చైతన్యరాజు గారు, నర్సిపల్లి ఆరిక్ గారు, గద్దిమండ ప్రతాప్ గారు, శ్రీశ్రీ కళావేదిక, ఈశ్వరి భూషణ్ గారు, పార్థసారథి గారు, అనేక మంది కళాకారులు, నిన్న 2000 మంది రిజిస్ట్రేషన్, రాత్రి 1 గంట వరకు ప్రదర్శనలు. ఈరోజు కూడా బయట నేను కొన్ని ప్రదర్శనలు తిలకించి ఈ సాహిత్య వేదిక దగ్గరికి వచ్చాను. ప్రధానంగా మన రాజుగారు, రాజులకే రారాజు శ్రీ చైతన్యరాజు, ఆయన వైద్య రంగం, విద్యారంగం రెండూ నడపడం ఆయన భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం. అలానే తెలుగు సాహిత్యానికి మనం ఏం చేయాలి అని చెప్పే విద్య, ఒక విద్యా సంస్థను నడుపుతూ తెలుగుని ఏ విధంగా మనం ప్రభావితం చేయాలి అనే ఒక ఆలోచనతో గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచ తెలుగు సభలు నిర్వర్తిస్తున్నాను. అదేవిధంగా సాహిత్యానికి సంబంధించి ఇది 7వ జాతీయ సాహిత్య మహాసభ. మరి భగవంతుడు కరుణించాడు, అన్ని విధాలైనటువంటి వసతులతో కళాకారుల్ని పిలిచే విషయం, ఆయనకి కళల మీద మంచి శ్రద్ధ, కళారంగం మీద, తెలుగు మీద, సాహిత్యం మీద ఒక మమకారం ఉండాలంటే అది చాలా గొప్ప విషయం. బేసిక్గా విద్యావేత్తే కాదు, ఆయన రాజకీయవేత్త కూడా. జనరల్గా రాజకీయాల్లో తిరిగిన వాళ్ళ యొక్క మనసు మొద్దుబారిపోతుంది, వాడి మీద గౌరవం కూడా పెద్దగా ఉండదు రాజకీయాల్లో తిరిగే వాళ్ళ మీద. అయినప్పటికీ వారు రాజకీయాలు చూశారు, అనేక మంది పెద్దలు చూశారు, అనేక మంది పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి ఒక రారాజు. అలాంటి పెద్దలు అటు తెలుగు, ఇటు సాహిత్యం, ఈ సాహిత్యానికి అవధులు లేవు, అవధులు లేవు, బ్యారియర్స్ లేవు. ఎంతో మంది కళాకారులు ఆయన ఆనందపడిపోతున్నారు. అమెరికా నుంచి రావచ్చు, అలాగే గల్ఫ్ కంట్రీస్ నుంచి రావచ్చు మన తెలుగు వారు, దాంతో పాటు తెలంగాణ వాళ్ళు కూడా వచ్చారు అనేటువంటి. కొంతమంది రాజకీయ నాయకులు తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు అని వాళ్ళ పప్పం కడుపుకోవడానికి మాట్లాడుతున్నారు తప్ప కళాకారులకు ఏ విధమైనటువంటి దేశభావాలు, నీటి విషయంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అనేక భాష విషయంలో కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కళాకారులకి ఎల్లలు లేవు, హద్దులు లేవు. ఇవి ఈ హరీష్ రావు చూసి నేర్చుకోవాలి, కేటీఆర్ చూసి నేర్చుకోవాలి, వాళ్ళ అమ్మాయి చూసి నేర్చుకోవాలి. వాళ్ళకి బుర్ర ముద్దు పారిపోయిందని నేను భావిస్తున్నాను. ఈరోజు చైతన్యరాజు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సాహిత్యంలో అనేక రంగాలు, అంటే కళాకారులు, సాహిత్యానికి సంబంధించి కవులు కావచ్చు, అదేవిధంగా మన సంప్రదాయానికి సంబంధించినటువంటి జానపద కళాకారులు కావచ్చు, అదేవిధంగా మన సంప్రదాయానికి సంబంధించి నృత్యంలో ఉన్నటువంటి కూచిపూడి కావచ్చు, భరతనాట్యం కావచ్చు,
కావచ్చు, ఇంతమంది కళాకారులు, ఇంకా అనేక రంగాలకు సంబంధించినటువంటి నాటక రంగానికి సంబంధించి, పద్య రంగానికి సంబంధించి వీరందరికీ స్థానం ఏది ముందు వారందరూ రావాలంటే ఒక వేదికని నిర్మాణం చేయడం, వాళ్ళందరికీ వాళ్ళ వృద్ధిలో ఉన్నటువంటి ఆ కళని తట్టి రేపాలంటే తట్టి రేపినటువంటి మహారాజు శ్రీ చైతన్యరాజు. అంటే ఈ ప్రాంతాల నుంచి వచ్చి వారు హృదయంలో ఉన్నటువంటి భావాన్ని ఇక్కడ వ్యక్తపరచడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు చైతన్యరాజు గారు. వారిని వేణోళ్ళు పోయిన దాని పరిధి లేదనేది నా భావన. ఏంటి తపన, ఎందుకు ఇవి ఏర్పాటు చేయాలి? చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి, కానీ ఆయన ఎందుకు పెంచుకున్న భావం, ఆ కళ, ఆ తపన, తెలుగంటే తపన. నేను తెలుగువాడిని, నా తెలుగులో ఉన్న సాహిత్యం, నా తెలుగులో ఉన్న నాటక రంగం, నా తెలుగులో ఉన్నటువంటి అనేక రంగాలను మనం తీసుకురావాలి. వారికి నేను ఒక చిన్న విన్నపాన్ని చేస్తాను. మనకి ఇంకా కూడా మన కళారంగంలో గంగిరెద్దు వాళ్ళ యొక్క పాత్ర కూడా ఉంది. మన కళాకారంలో, మన కళారంగంలో, మన సాహిత్యంలో, మన యొక్క ఆలోచన విధానంలో తొమ్మరి వారికి కూడా పాత్ర ఉంది. వాళ్ళందరూ కూడా మాదిరి మాస్టీలు, మాల మాస్టీలు, అలానే హరిదాసులు, ఇలా వాళ్ళందరినీ ఏమంటారంటే ఎవరన్నా పెద్దల పేరు చెప్పాలి, వాళ్ళ సంచార జాతులు. వాళ్ళ ఈ సంచార జాతులు అనేక మన శాటిలైట్ సిటీలో ఉన్నారు. మంచి కళాకారులు, హరికథలు చెప్తారు, బుర్రకథలు చెప్తారు, ఏదైనా చేయగలిగేటువంటి ఒక సాహిత్య ద్రష్ట. వాళ్ళందరినీ జానపద కళాకారులు అంటారు. ఈ విధంగా మనకి వారిని కూడా రాబోయేటువంటి రోజుల్లో వారి యొక్క ప్రదర్శనలు, వారి యొక్క ఆలోచనలు, ఒక మాల మాస్టర్ల గురించి చెప్తే ఆ కులాలకు సంబంధించి మన యొక్క భావాన్ని, మన యొక్క సారత్వాన్ని, మన యొక్క హిందుత్వాన్ని ఆ పేటర్లో కూడా ప్రచారం చేస్తారు. ఆ పేటర్లో కూడా ప్రచారం చేస్తారు. మన రాజుగారు ఇంకో విషయం కూడా ఈ మధ్యకాలంలో నా మనసు కనిపిస్తుంది. చాలా చోట్ల సంబరాలు జరుగుతాయి. ఈ సంబరంలో అందరూ వెళ్ళి పాల్గొంటారు. ఆ సంబరంలో మన యొక్క సమాజాన్ని కలిపి ఉంచేటువంటి ఒక ఐక్య వేదిక ఆ సంబరం. అందులో మాదివారు మేకపోతు తల నడిపితే మాలవారు బరిచాట్లో ఆ తలను పెట్టుకుని నెత్తి మీద మూసే సంప్రదాయం. అమ్మవారి ఘటాన్ని కుమ్మరివారు తయారు చేస్తే దాన్ని అమ్మవారిగా తయారు చేసి మనం ఆ చిన్న పాకలు ఆవిష్కరించి చాకల వారితో పూజారితనం చేయిస్తాం. అంటే మన సమాజంలో ఆ అమ్మవారు రాజుగారికి అమ్మాయి, ఇంకో రాజుగారికి ఆడవచ్చు, లేదా కోడలు. కానీ ఆ ఊళ్ళో అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ఒక సంబరాన్ని నిర్వర్తిస్తున్నారంటే మన పెద్దలను ఎందుకు పెట్టారంటే ఊరినంతా కూడా ఒకసారి కలపాలి, కలిపేటువంటి ఒక భావాన్ని నిర్మాణం చేయాలి. సంబరం అంటే అది. మాలవారికి మాన్యం ఇచ్చారు, మాదిరి వారికి మాన్యం ఇచ్చారు, చాకలకు మాన్యం ఇచ్చారు, కొమ్మరికి మాన్యం ఇచ్చారు, అందరికి మాన్యాలు ఇచ్చారు. 5 ఎకరాలు, 3 ఎకరం 5 కోట్లు. అంత అద్భుతమైనటువంటి సంపద మన సంస్కృతిలో ఉండేటువంటి ఆలోచన విధానం. వారు రాబోయేటువంటి రోజుల్లో ఈ 2 విషయాలు కూడా ఎలా టచ్ చేస్తే బాగుంటుందో మనకి వారే చేయగలరు.
వారే బ్రదర్కి ఈ విషయాన్ని అర్థమయ్యేటువంటి ఆలోచన విధానాన్ని ఏర్పాటు చేసేటువంటి చక్రవర్తులు వారు. వారికి చెప్పకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాం? వారికి చెప్పాలి, వారు ఆచరించగలరు, వారు చేయగలరు. భగవంతుడు వారికి ఆ యొక్క త్రష్ట, ఆ యొక్క దృష్ట, ఆ యొక్క మనసు వారికి ఇచ్చారు. కాబట్టి భగవంతుడికి ధన్యవాదాలు చెప్తున్నాను. వారిని అభినందించడం కాదు, భగవంతుడికి వారికి యొక్క ఆలోచన విధానం ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.